చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ తన పార్టీ వార్షికోత్సవ సభ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. జనసేన ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా ఇలాంటి అనేక రాష్ట్రాలకి విస్తరించబోతున్నాం అన్నట్టుగా వేదికపై నుంచే చెప్పుకొచ్చారు. కానీ తీరా ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు తమిళనాడులోనే పవన్ కళ్యాణ్ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసిందా అనే అనుమానం కలగక్క మానదు. గత ఏడాది ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ తమిళ టీవీ ఛానళ్లతో ఇంటర్వ్యూలు ఇవ్వడం, తమిళనాడులో పర్యటనలు చేయడం, తమిళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, చివరికి తమిళంలో తన పార్టీ ప్రకటనలు విడుదల చేయడం, తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ఇతర వ్యవహారాలన్నింటా తమిళ ఛాయలు ఎక్కువ కనిపించేవి. కానీ పవన్ కళ్యాణ్కి గడిచిన కొన్ని నెలలుగా తత్వం బోధపడిందా, కాకుంటే తమిళలు దూరం పెట్టేశారా? కారణం ఏదైనా తమిళ వాసనలు కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. తమిళనాడు మీద కన్నేసి తమిళనాడులో తానే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తానన్నట్టు, తమిళనాడు ఎన్నికల ప్రచారం అంతా తన చుట్టూనే తిరుగుతుందన్నట్టు పవన్ కళ్యాణ్ చాలా ఆశించారు. కానీ తాను తలచింది ఒకటైతే జరుగుతుంది వేరొకటిగా కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయినర్గా మార్చుకోవచ్చు అని చాలామందే భావించారు. అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఆశించారు. మహారాష్ట్రలో 2-3 రోజుల పాటు చేసిన పర్యటన మంచి ఫలితాన్ని ఇచ్చిందంటూ, తమిళనాడులో కూడా అదే దిశలో తనకి ప్రాధాన్యత ఇస్తారని ఆయన గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ తీరా తమిళనాడు రాజకీయ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ వల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ జరగవచ్చు అనే అంచనా బీజేపీ నాయకత్వానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బిడిసికొట్టేసింది. ఆ బండారం అంతా ఇప్పుడు హెరిటేజ్ చుట్టూ తిరుగుతోంది. హెరిటేజ్కి ఆ ఇందాపూర్కి మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం ఎటు మళ్ళుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో రాజకీయంగా తమిళనాడులో హిందువులను ఆకర్షించాలనుకుంటున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉంటుందా అనే పరిస్థితి వస్తుంది. సనాతని అని పేరు చెప్పుకుని తిరుమల నెయ్యిలో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు కొవ్వు కలిపేశారంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి నానారచ్చ బెడిసి కొట్టింది. అలాంటి అవకాశాలే లేవని సిట్టు తేల్చింది. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి దిగితే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా తమిళంలో చాలామంది ఆరాధించే శ్రీ వెంకటేశ్వర్ని కీర్తిని, గౌరవాన్ని మంటగలిపే రీతిలో జనసేనాని వ్యవహరించారు అనే విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం ఉంటుందని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డూ ఉదంతం, ఆ ఎఫెక్ట్ మూలంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తమిళ రాజకీయాల్లో వేలెట్టకుండా బీజేపీ దూరం పెట్టేసిందా అనే సందేహాలు చాలామందే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కారణం ఏదైనా బీజేపీ నాయకత్వం మాత్రం ఏడాది క్రితం హడావడి చేసి పవన్ కళ్యాణ్ని పలుమార్లు తమిళనాడులో పర్యటించేలా కూడా చేసి ఇప్పుడు మాత్రం పూర్తిగా పేరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితికి వచ్చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి క్రమంగా బీజేపీ దూరం పెట్టేస్తుందా అనేటువంటి ఆలోచన కూడా కలగక మానదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్యసాయి 100 ఏళ్ల కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. నారా లోకేష్ పార్టీ విలువను కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు. దీంతో మోదీ పవన్ కళ్యాణ్ని దూరం పెడుతున్నారా అనే వాదన బలపడింది. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా చేసేస్తున్నటువంటి వైనం అందుకు మరింత ఊతమిస్తుంది. మరి రాబోయే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా ఈ 2-3 నెలల పాటైనా పవన్ కళ్యాణ్కి తమిళనాడులో ఎంట్రీ దొరుకుతుందా? ప్రచారానికి అవకాశం ఇస్తారా? ఆయన ఏమైనా పాల్గొనేదానికి చోటు దక్కుతుందా? ఇవన్నీ చూడాలి. ప్రస్తుతం మాత్రం అలాంటి అవకాశాలు కనిపించట్లేదు. గడిచిన కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ నుంచి తమిళనాడు ఛాయలేమీ వినిపించట్లేదు కూడా. దీంతో పవన్ కళ్యాణ్ తాను పెట్టుకున్నటువంటి ఆశలన్నీ నీరుగారిపోతున్నటువంటి దృశ్యాన్ని చూడాల్సిన దుస్థితి దాపురిస్తోంది.